ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ఫిఫ్త్ క్లాస్ వచ్చాం. 1, 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. నిన్న క్లాస్ కండక్ట్ చేయలేదు సండే కాబట్టి ఈ రోజు మనం 3, 4 క్లాసెస్ చాప్టర్స్ నుంచి చెప్పుకుందాం ఈవీఎస్. ఓకే, ఇక చూడండి థర్డ్ లెసన్ ఏంటి అంటే లెట్స్ గ్రో ట్రీస్, అంటే మనం చెట్లు పెంచుదామా అనే లెసన్ కోసం మనం తెలుసుకుందాం. చూడండి ఫస్ట్ పాయింట్ గ్రోయింగ్ ప్లాంట్స్ అంటే ఏంటి, మనం ఎటువంటి ప్లేస్ మనం చూస్ చేసుకోవాలి, వాటికి ఎటువంటి ఫెసిలిటీస్ మనం కల్పిస్తే ఆ ప్లాంట్ అనేది మంచిగా గ్రో అవుతుందని మనం ఈ పాయింట్ లో తెలుసుకుందాం. చూడండి చూసింగ్ ద రైట్ లొకేషన్, అంటే ప్లాంట్ ని గ్రో చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ రైట్ లొకేషన్ చూసుకోవాలి, మంచి ప్లేస్ చూసుకోవాలి. ద లొకేషన్ వేర్ యూ గ్రో యువర్ ప్లాంట్స్ ఈజ్ ఇంపార్టెంట్, అంటే మనం ఎక్కడైతే ప్లాంట్ పెంచుతామో అనేది ప్లేస్ చూసుకోవడం అది చాలా ఇంపార్టెంట్, ముఖ్యం అనమాట. బికాస్ ఇట్ ఎఫెక్ట్స్ ద అమౌంట్ ఆఫ్ ఈ సన్లైట్, వాటర్ అండ్ అదర్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ దట్ యువర్ ప్లాంట్స్ రిసీవ్. ఎందుకు అవసరం ప్లేస్ అంటే ఆ మొక్కకి అక్కడ నాటడం వల్ల ఏమవ్వాలి అంటే సన్లైట్ ప్రాపర్ గా అందివ్వాలి, అదే విధంగా వాటర్ అవైలబుల్ గా ఉండాలి, అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దట్ యువర్ ప్లాంట్ రిసీవ్డ్. అన్ని ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, ఫెర్టిలైజర్స్ అన్ని కూడా ప్లాంట్ కి అందేలా చూసుకోవాలన్నమాట ఆ ప్లేస్ లొకేషన్ అనేది. అంటే ప్లాంట్ గ్రో అవ్వాలంటే ఫస్ట్ మన లొకేషన్ చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ ప్లేస్ లో సన్లైట్, వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయో లేదని చూసుకొని మనం ప్లాంట్ అనేది ప్లాంటింగ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, సాయిల్ ప్రిపరేషన్. నెక్స్ట్ మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటి అంటే సాయిల్ ప్రిపరేషన్. ప్రాపర్ సాయిల్ ప్రిపరేషన్ ఈజ్ ఏ క్రూషియల్ ఫర్ ఏ గ్రోయింగ్ హెల్తీ ప్లాంట్. అంటే ప్లాంట్ అనేది హెల్తీగా గ్రో అవ్వాలంటే ఏం చేయాలి, సాయిల్ మనం ప్రాపర్ గా ప్రిపరేషన్ చేసుకోవాలి. మేక్స్ యూ టు చూస్ సాయిల్ దట్ ఈజ్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్, ప్రొవైడ్స్ ఏ గుడ్ డ్రైనేజ్. అయితే ఏం చేయాలి, ఆ సాయిల్ అనేది న్యూట్రియంట్స్ గా ఉండాలన్నమాట, అంటే దానికి మొక్కకు కావాల్సినటువంటి కాల్షియము, మెగ్నీషియము ఇవన్నీ కూడా మనం అందివ్వాలి. అంతేకాకుండా డ్రైనేజ్ చేయడం అంటే ఏంటి, వాటరింగ్ చేయాలన్నమాట. ప్లాంట్ కి మనం ఎప్పటికప్పుడు కూడా వాటరింగ్ చేస్తూ ఉండాలి. యూ కెన్ ఆల్సో యాడ్ కంపోస్ట్ అండ్ అదర్ ఆర్గానిక్ మ్యాటర్ టు ఇంప్రూవ్ ద సాయిల్ క్వాలిటీ. అంతేకాకుండా మనం ఇంకా సాయిల్ యొక్క ప్రాపర్టీని పెంచాలంటే ఏం చేయాలి, న్యూట్రియంట్స్ దానికి యాడ్ చేయాలి. ఏంటి అంటే కంపోస్ట్ అండ్ అదర్ ఆర్గానిక్ మ్యాటర్స్ టు ఇంప్రూవ్ ద సాయిల్ క్వాలిటీ. మనం ఈ కంపోస్ట్ అండ్ అదర్ ఆర్గానిక్ మ్యాటర్ కలపడం వల్ల ఏమవుతుంది, ఆ సాయిల్ యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మొక్క అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, వాటరింగ్. ప్లాంట్స్ నీడ్ ఏ కన్సిస్టెంట్ సప్లై ఆఫ్ వాటర్ టు గ్రో. అంటే ప్లాంట్ అనేది కన్సిస్టెంట్ గా గ్రో అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, కన్సిస్టెంట్ గా వాటర్ అనేది సప్లై చేయాలి. ఓకే, అప్పుడే కదా ఆ ప్లాంట్ అనేది వాటర్ మనం తీసుకున్నటువంటి వాటర్, పోసినటువంటి వాటర్ అండ్ సన్లైట్, న్యూట్రియంట్స్ తీసుకుని ఏం చేస్తుంది, కిరణజన్య సంయోక్రియ చేస్తుంది, ఫోటోసింథసిస్ జరుపుకొని మనకి ఫ్రూట్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేక్స్ యూ టు వాటర్ యువర్ ప్లాంట్స్ రెగ్యులర్లీ. వాటర్ అనేది రెగ్యులర్ గా కూడా మనం మొక్కకి అందించాలి. అవాయిడ్ ఓవర్ వాటరింగ్. అంతేకాకుండా వాటర్ మనం పోసేటప్పుడు దానికి ఎంత మోతాదులో అవసరం అంత మోతాదులో వాటర్ ని అందించాలి, ఎక్కువ వాటరింగ్ అనేది చేయకూడదు. విచ్ కెన్ కాజ్ రూట్ రాట్. అంటే ఎక్కువగా నీరు పోయడం వల్ల ఏమవుతుందంటే రూట్ కు సంబంధించినటువంటి తెగులు రావడం జరుగుతుంది. సో వాటరింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, ఎంత అవసరమో అంత మాత్రమే చేయాలి. ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు కానీ రిటర్న్ టెస్ట్ లో ఇస్తే ఈ విధంగా గ్రోయింగ్ ప్లాంట్స్, సాయిల్ ప్రిపరేషన్, వాటరింగ్ అని ఇటువంటి టాపిక్స్ ఇస్తే హెడ్డింగ్స్ పెట్టుకొని రాస్తే చాలా నీట్ గా ఉంటుందండి, అట్రాక్ట్ గా వాళ్ళు ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఏంటి, ఫెర్టిలైజింగ్. ప్లాంట్స్ నీడ్ న్యూట్రియంట్స్ టు గ్రో అండ్ డెవలప్. అయితే ప్లాంట్స్ అనేవి ఎదగాలని మంచిగా గ్రో అవ్వాలంటే ఏంటి అవసరం అని చెప్పే న్యూట్రియంట్స్ అనేవి అవసరం. యూ క్యాన్ ఫెర్టిలైజ్ యువర్ ప్లాంట్స్ విత్ ఏ కంపోస్ట్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. అయితే మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి మొక్క గ్రో అవ్వడానికి అంటే మనం నచ్చిన విధమైనటువంటి కంపోస్ట్ ఇవ్వచ్చు. కంపోస్ట్ అని చెప్పాం కదా, ఏవైతే కుళ్ళిన పదార్థాలు లేకపోతే కౌ డాంగ్, కౌ యూరిన్, వెజిటేబుల్ వేస్ట్, వెట్ వేస్ట్ ఇవన్నీ కలిపి మనం ఒక పిట్ ద్వారా కొన్ని రోజులు అయ్యాక ఏమవుతుంది, అది కంపోస్ట్ ఎరువుగా మారుతుంది ఒక పిట్ లో వేయడం వల్ల. దాన్ని కానీ వేయచ్చు. నెక్స్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్. ఈ విధంగా చేసినటువంటి ఫెర్టిలైజర్ ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అంటారు. అండ్ కెమికల్ ఫెర్టిలైజర్, అలా కాకుండా కెమికల్ ఫెర్టిలైజర్స్ కూడా వేయచ్చు. యూరియా, డిఏపి ఇటువంటి ఫెర్టిలైజర్స్ కూడా వేయడం వల్ల మొక్కకి మనం ఫెర్టిలైజర్స్ అందించగలం. మేక్ షూర్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ఈ ఫెర్టిలైజర్ ప్యాకేజ్ టు అవాయిడ్ ఓవర్ ఫెర్టిలైజింగ్. అంతేకాకుండా మనం ఫెర్టిలైజర్స్ వేసేటప్పుడు అనేది ఫెర్టిలైజర్ ప్యాకేజ్ పైన ఎంత మోతాదులో మొక్కకి అనేది అందించాలి అని చూసుకొని మనం వేయాలి, ఎక్కువగా మొక్కకి వేసేయకూడదు అనమాట. నెక్స్ట్ ఏంటి, ఫెర్టిలైజర్ తర్వాత ప్రూనింగ్. ప్రూనింగ్ అంటే ఏంటి, కట్ చేయడం అనమాట.
ఏంటి ప్రూనింగ్? రెగ్యులర్ ప్రూనింగ్ హెల్ప్స్ టు ప్రమోట్ హెల్తీ గ్రోత్. అంటే రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేయడం వల్ల, కట్ చేయడం వల్ల ఏమవుతుంది, మొక్క అనేది హెల్తీగా గ్రోత్ అవుతుంది. రిమూవ్ డెడ్ ఆర్ డిసీజ్డ్ ప్లాంట్ మెటీరియల్. ఈ విధంగా మనం ప్రూనింగ్ ఎందుకు చేస్తామంటే ఏదైతే మొక్క తెగుళ్ళకి కానీ డిసీజ్ కానీ గురవుతుంది కదా, ఆ పార్ట్ మనం కట్ చేసేయాలి. అప్పుడు వచ్చే మొక్క అనేది హెల్తీగా గ్రో అవ్వడం జరుగుతుంది. లేదంటే ఏమవుతుంది, ఏదైతే పార్ట్ ఉందో, డిసీజ్ వచ్చిన పార్ట్ ఉందో, దాని వల్ల మొక్క మొత్తాన్ని కూడా, ప్లాంట్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం దాన్ని కట్ చేసి ఆ పార్ట్ ని మేక్ షూర్ టు ప్రూన్ యువర్ ప్లాంట్స్ ఎట్ ది రైట్ టైం. అది మనం చేయడం కూడా రైట్ టైం లో చేయాలి, కరెక్ట్ టైం లో చేయాలి. మొక్క అంతా స్ప్రెడ్ అవ్వక ముందే మనం ఆ పార్ట్ ని కట్ చేసి పడేయాలి. అండ్ ఈజ్ ఎ రైట్ వే టు అవాయిడ్ ద డ్యామేజింగ్ దెమ్. ఈ విధంగా మనం మిగతా మొక్క పార్ట్ కి కూడా డ్యామేజ్ ని తగ్గించవచ్చు అన్నమాట, రైట్ టైం లో కట్ చేయడం వల్ల. ఇది ప్రూనింగ్. అంటే మనం మొక్కకి ఓన్లీ డిసీజెస్ నివారించడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, మొక్క అనేది గుబురుగా కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే పెస్ట్స్ అండ్ డిసీజెస్. అంటే పెస్ట్స్ అండ్ డిసీజెస్ అంటే తెగుళ్ళు అనమాట. మొక్కకు వచ్చినటువంటి తెగుళ్ళు అండ్ ఏంటి జబ్బులని ఈ పాయింట్ లో మనం తెలుసుకుందాం. పెస్ట్స్ అండ్ డిసీజెస్ కెన్ హార్మ్ యువర్ ప్లాంట్స్. ఈ పెస్ట్స్ డిసీజెస్ అనేవి మన మొక్కకి హానికరం చేస్తాయి. మేక్ షూర్ టు కీప్ ఎన్ ఐ అవుట్ ఫర్ ఏ సైన్ ఆఫ్ ఏ పెస్ట్ ఆర్ ఏ డిసీజ్ అండ్ టేక్ యాక్షన్ క్విక్లీ అండ్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ది స్ప్రెడ్డింగ్. అయితే ఎప్పుడైతే ఈ మొక్క డిసీజ్ లేదా పెస్ట్ సోకింది అనిపిస్తుందో మనకి, మనం తొందరగా మనం యాక్షన్ తీసుకోవాలి. దాన్ని ఏ విధంగా నిరోధించేటువంటి ప్రయత్నాలు చేయాలి అన్నమాట. ఎందుకంటే అది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది, పక్కన ఉన్న మొక్కలకి ప్లాంట్ మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి మనం క్విక్ డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, హార్వెస్టింగ్. హార్వెస్టింగ్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి ఫలం వస్తుందో లాస్ట్ దాన్ని కట్ చేయడం అనమాట. దాన్ని హార్వెస్టింగ్ అంటారంటే పంట లేదంటే ఫ్రూట్స్ ని తీయడం అనేది హార్వెస్టింగ్ అంటారన్నమాట. వన్స్ యువర్ ప్లాంట్స్ ఆర్ మెచ్యూర్. ఎప్పుడైతే మన ప్లాంట్స్ అనేవి మెచ్యూర్ అంటే ఎదిగే స్థితిలో ఉంటాయో, యూ క్యాన్ హార్వెస్ట్ యువర్ క్రాప్స్. మన పంటలు మనం కట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వరి అనుకో, ధాన్యం పండిపోతే ఏం చేస్తాం మనం, కరెక్ట్ టైంలో వాటిని కట్ చేయడం జరుగుతుంది. దాన్ని హార్వెస్టింగ్ అంటారు. మేక్ షూర్ టు హార్వెస్ట్ యువర్ క్రాప్స్ ఎట్ ఏ రైట్ టైం. అంటే మనం చేసినటువంటి హార్వెస్ట్ కూడా రైట్ టైం లో చేయాలి. టు ఎన్ష్యూర్ మాక్సిమం క్వాలిటీ అండ్ ఈల్డ్. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఆ క్రాప్ యొక్క క్వాలిటీ వస్తుంది, అంతే విధంగా ఎక్కువ దిగుబడి కూడా వస్తుందంట. ట్రీస్ ఆర్ ఎన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. ట్రీస్ అనేవి మన పర్యావరణంలో ముఖ్యమైనటువంటి భాగం అన్నమాట. అండ్ దే ప్రొవైడ్ ఏ మెనీ బెనిఫిట్స్ టు బోత్ పీపుల్ అండ్ ప్లానెట్. అయితే ఈ మొక్కలు అనేవి బోత్ పీపుల్ అండ్ ప్లానెట్ అంటే ఏంటి, మన భూభాగానికి కూడా బెనిఫిట్ అన్నమాట, రక్షణ ఇస్తాయి. హియర్ ఆర్ ఏ ఫ్యూ కీ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ ట్రీస్. వాట్ ఆర్ యూజెస్ ఆఫ్ ఏ ట్రీస్. ట్రీస్ వల్ల ఉపయోగాలు ఏంటి మనం చెప్పాం కదా. ఇవి ఏం చేస్తే బెనిఫిట్ టు ద బోత్ పీపుల్ అండ్ ప్లానెట్ అని చెప్పాం కదా. ఏంటి ఆ యూజెస్ అని మనం తెలుసుకుందాం. క్లీన్ ఎయిర్. ట్రీస్ అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ ది ఎయిర్. ట్రీస్ ఏం చేస్తాయి, ఏవైతే పొల్యూటెంట్స్ గ్యాసెస్ ఉంటాయో లేదంటే కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నిటిని శోషించుకుంటాయి అనమాట, వాటిని పీల్చుకుంటాయి. అండ్ ఇంప్రూవ్ ద ఎయిర్ క్వాలిటీ. ఈ విధంగా ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ రెడ్యూసింగ్ ద లెవెల్స్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. ఈ విధంగా ఈ ట్రీస్ అనేవి ఎయిర్ పొల్యూషన్ తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ ఏంటి, క్లైమేట్ కంట్రోల్. ఏ విధంగా ట్రీస్ క్లైమేట్ కంట్రోల్ చేస్తాయి. ట్రీస్ ప్రొవైడ్ ఏ షేడ్, కూల్ ఎయిర్. అంటే ట్రీస్ ఏం ప్రొవైడ్ చేస్తాయి, నీడని ప్రొవైడ్ చేస్తాయి, అంతేకాకుండా చల్లనటువంటి గాలిని కూడా ప్రొవైడ్ చేస్తాయి. రెడ్యూసింగ్ ద అర్బన్ హీట్ ఐలాండ్స్ అండ్ ఎఫెక్ట్ అండ్ యూఆర్ హెల్పింగ్ టు ద మిటిగేట్ ఇంపాక్ట్స్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్. అయితే ఈ మొక్కలు ఏ విధంగా క్లైమేట్ చేంజ్ తగ్గిస్తాయి ముందు చెప్పుకున్నాము. మొక్కలు అనేవి కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇతర విషవాయువులు అనేవి ఫిల్ చేసుకుంటాయని చెప్పాము. ఇవి ఏమంటారు వీటిని అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. అంటే మీథేను, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్. అంటే ఇవి భూమి ఎక్కువగా వేడెక్కడానికి ప్రోత్సహిస్తాయి. మొక్కలు ఏం చేస్తాయి, వాటిని శోషించుకుంటాయి. అప్పుడు వాటి లెవెల్ అనేది భూమి పైన తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే క్లైమేట్ చేంజ్ ఈ విధంగా నివారించవచ్చు అనమాట. భూమి ఎక్కువ వేడెక్కితే ఏమవుతుంది, ఎక్కువ వర్షపాతం అనేది జరగడం జరుగుతుంది అనమాట. అంటే అధిక వర్షపాతం జరగడం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, క్లైమేట్ లో చేంజెస్ వచ్చేస్తాయి. వర్షం ఎప్పుడు పడుతుంది, మాన్సూన్ సీజన్ లో ఎక్కువ వర్షం వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా క్లైమేట్ చేంజ్ అవడం వల్ల ఏమవుతుంది, వింటర్, సమ్మర్ అన్ని సీజన్ లో కూడా వర్షం ఎక్కువ రావడం జరుగుతుంది. లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా ఏమవుతాయి, మునిగిపోతాయి అనమాట. ఈ విధంగా మొక్కలు అనేవి క్లైమేట్ చేంజ్ లో అంటే ఇంప్లిమెంట్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి, సాయిల్ కన్జర్వేషన్. సాయిల్ కన్జర్వేషన్ అంటే ఏంటి, మట్టిని కన్జర్వ్ చేయడం అనమాట.
ట్రీస్ హెల్ప్ టు ప్రివెంట్ సాయిల్ ఎరోషన్. అయితే ట్రీస్ ఏ విధంగా సాయిల్ ఎరోషన్ తగ్గిస్తాయి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ ఉందండి, అందులో ట్రీస్ ఏమీ లేదు, నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఉంది, అక్కడ ఫుల్ గా ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు పెద్దగా వర్షం పడితే ఎక్కువ ఎందులో సాయిల్ ఎరోషన్ అవుతుంది? మనం ఫస్ట్ ట్రీస్ లేనటువంటి ల్యాండ్ లో సాయిల్ ఎరోషన్ ఎక్కువ అవుతుందా, ట్రీస్ ఉన్నటువంటి ల్యాండ్ లో సాయిల్ ఎరోషన్ ఎక్కువ అవుతుందా? ఒకసారి హ్యాండ్స్ చెప్పండి, మీరు క్వశ్చన్ ఆన్సర్ లో ఉంది కదా, దాన్ని మీ ఆన్సర్ చెప్పండి. ఓకే, ఇప్పుడు మన ట్రీస్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ లో అన్నది సాయిల్ ఎరోషన్ అనేది తక్కువగా ఉంటుంది. ట్రీస్ లేనటువంటి ల్యాండ్ లో సాయిల్ ఎరోషన్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ప్రొటెక్ట్ ద టాప్ సాయిల్ అంటే ఈ ట్రీస్ ఏం చేస్తాయి, వాటి వేర్ల ద్వారా సాయిల్ ని పట్టి ఉంచుతాయి అనమాట. సాయిల్ అనేది ఓపెన్ గా ఉండదు, ఏదైతే ట్రీస్ ఉంటుందో వాటి రూట్స్ తో సాయిల్ ని పట్టి ఉంటుంది, కాబట్టి ఇక్కడ టాప్ సాయిల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది ట్రీస్ అనేవి. అండ్ ఇంప్రూవ్ ద ఓవరాల్ హెల్త్ ఆఫ్ ది సాయిల్. ఈ విధంగా సాయిల్ యొక్క హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయి ట్రీస్ అనేవి. నెక్స్ట్ ఏంటి, బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే ఏంటి? జీవ వైవిధ్యం. ట్రీస్ ప్రొవైడ్ హ్యాబిటేట్ అండ్ ఫుడ్ ఫర్ ఏ వైల్డ్ లైఫ్. ట్రీస్ ఏం చేస్తాయి? హ్యాబిటేట్ ఫర్ ఏ ఫుడ్ ఫర్ ఏ వైల్డ్ లైఫ్. ఏవైతే అటవీ జంతువులు ఉన్నాయి వాటికి ఈ ట్రీస్ అనేవి హ్యాబిటేట్ అంటే ఆవాసం అవుతుంది అనమాట, అంటే నివాస యోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఫుడ్ ఫర్ ఏ వైల్డ్ లైఫ్, వాటికి ఫుడ్ కూడా అందిస్తుంది అనమాట. వాటి యొక్క ఆకులు లేదంటే వాటి యొక్క ఫ్రూట్స్ అనేది వైల్డ్ లైఫ్ యానిమల్స్ తీసుకొని జీవిస్తుంటాయి ఆ ప్లేస్ లో. అండ్ సపోర్టింగ్ బయోడైవర్సిటీ. ఈ విధంగా ట్రీస్ అనేవి బయోడైవర్సిటీని సపోర్ట్ చేస్తాయి. అండ్ హెల్పింగ్ టు ప్రిజర్వ్ ద వరల్డ్స్ ఎకోసిస్టమ్. ఈ విధంగా ప్రపంచం యొక్క ఎకోసిస్టమ్ అంటే పర్యావరణ వ్యవస్థని ప్రిజర్వ్ చేయడంలో ట్రీస్ అనేవి ముఖ్య పాత్ర వహిస్తాయి. నెక్స్ట్ ఏంటి, ద కౌన్సిల్ ఫర్ ఏ గ్రీన్ రెవల్యూషన్. కౌన్సిల్ ఫర్ ఏ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి అంటే, ద కౌన్సిల్ ఫర్ ఏ గ్రీన్ రెవల్యూషన్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ఏ ప్రమోటింగ్ ద ప్లాంటింగ్ ఆఫ్ ఏ ట్రీస్. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ వర్క్ ఏంటి? కౌన్సిల్ ఫర్ ఏ గ్రీన్ రెవల్యూషన్ ఏంటంటే, వీళ్ళ ముఖ్య పాత్ర ఏంటంటే అంటే గ్రీన్ ప్లాంట్స్ ని పెంచాలని ప్రమోట్ చేస్తారన్నమాట సమాజానికి. బై రైజింగ్ అవేర్నెస్ అంటే ప్రజలందరిలో కూడా అవేర్నెస్ కల్పిస్తారు. గ్రీన్ ప్లాంట్ పెంచడం వల్ల ఏంటి లాభము, మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటుంది, మన ప్లానెట్ కి హ్యూమన్స్ కి ఏ విధంగా లభ్యం పొందుతుంది, వరల్డ్ లైఫ్ కి అని తెలియజేస్తారు అన్నమాట, అవేర్నెస్ చెప్తారు. అండ్ ప్రొవైడింగ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే పర్యావరణ విద్యను అందరికి కూడా అందిస్తారు. క్యారింగ్ అవుట్ ఏ ట్రీ ప్లాంటింగ్ ఇనిషియేటివ్. ఈ విధంగా ట్రీ ప్లాంటింగ్ ఇనిషియేటివ్ ను కూడా ప్రోత్సహిస్తారు. అందరూ కూడా చెట్లు పెంచాలి అనే ఒక ఇనిషియేటివ్ ని అందరినీ కూడా కల్పిస్తారు. కండక్టింగ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఈ విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. బిల్డింగ్ పార్ట్నర్షిప్ అండ్ Council for a Green Revolution is making a positive impact on the environment and helping to create a greener future for all. ఈ విధంగా ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తారు. అందరినీ కూడా అవేర్నెస్ కనిపించి అందరిలో కమ్యూనిటీని పెంచేసి ఈ ఇయర్ కి ఒక 1 crore ట్రీస్ ని పెంచాలని ప్రతి స్కూల్ కి ప్రతి విలేజ్ కి వీళ్ళు వాళ్ళకి మోటివేట్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళకి ట్రీస్ ఇచ్చి ఆ ఏరియాలో ప్లాంటింగ్ చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తారండి. అది ఈ కౌన్సిల్ ఆఫ్ ఏ గ్రీన్ రెవల్యూషన్. లాస్ట్ ఇయర్ లో మీరు చదివే ఉంటారు. లాస్ట్ ఇయర్ కాదు, రన్నింగ్ మీరు 5th క్లాస్ కాబట్టి 5th క్లాస్ థర్డ్ లెసన్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఏంటి, గ్రోయింగ్ వెజిటేబుల్స్ ఇన్ ఏ బ్యాక్ యార్డ్. గ్రోయింగ్ వెజిటేబుల్స్ ఇన్ ఏ బ్యాక్ యార్డ్ అంటే ఏంటి, మనం పెరట్లో పెంచినటువంటి కూరగాయలు ఏ విధంగా పెంచాలి, వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అని మనం ఈ పాయింట్స్ లో నేర్చుకుందాం. ఫ్రెష్ అండ్ హెల్దీ ప్రొడ్యూస్ అంటే మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల ఏమవుతాయి, ఫ్రెష్ గా ఉంటాయి వెజిటేబుల్స్ అనేవి, అదే విధంగా మనకి హెల్తీగా ఉంటుంది కూడా ఆ ఫుడ్ అనేది. అండ్ బై గ్రోయింగ్ యువర్ ఓన్ వెజిటేబుల్స్ అంటే మనం వెజిటేబుల్స్ పండించుకోవడం వల్ల యూ హ్యావ్ ఏ యాక్సెస్ టు ఫ్రెష్ న్యూట్రియస్ ప్రొడ్యూస్ దట్ ఈస్ ఏ ఫ్రెష్ ఫ్రమ్ ది హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. అయితే మన కూరగాయలు మన ఇంట్లో మనం పండించుకోవడం వల్ల ఏమవుతుంది, ఫ్రెష్ వెజిటేబుల్స్, అంతేకాకుండా అవి హై న్యూట్రియస్ వాల్యూస్ ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా మనకి ఏవైతే కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఉంటాయో వాటి నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. మనం మార్కెట్ లో వెళ్ళినటువంటి కూరగాయలు ఎన్నిటి కూడా ఎక్కువగా ఏం వాడతారు, కెమికల్స్ ఫెర్టిలైజర్స్ తో వాటిని పండిస్తుంటారండి. అవి మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీ కూడా విషపూరితం అయిపోతుంది. సో మనం ఈ బ్యాక్ యార్డ్ లో పండించినటువంటి వెజిటేబుల్స్ తినడం వల్ల ఏమవుతుంది, మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఏ ఫ్యామిలీస్ విత్ ఏ చిల్డ్రన్ ఆర్ ఏ పీపుల్ విత్ ఏ హెల్తీ కన్సర్న్స్. అంటే ఇది పిల్లలకి కానీ పెద్దలకి కూడా ఫ్యామిలీ ఉన్నటువంటి చాలా మంచిది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే కాస్ట్ సేవింగ్స్. కాస్ట్ సేవింగ్స్ ఏ విధంగా మనం ధరను తగ్గించుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ పెంచడం వల్ల అంటే, గ్రోయింగ్ యువర్ ఓన్ వెజిటేబుల్స్ కెన్ హ్యావ్ యూ మెనీ ఆన్ ఏ గ్రోసరీస్.
అయితే మనం ఓన్‌గా వెజిటబుల్స్ పండించుకోవడం వల్ల ఏమవుతుంది? మనకు మనీ కూడా సేవ్ అవుతుంది. లేదంటే మనం మార్కెట్‌కి వెళ్ళేసి మనీ పెట్టి కొనుక్కోవాలి వెజిటబుల్స్‌ని. అలా కాకుండా మన ఇంట్లో మనం వెజిటబుల్ పండించుకోవడం వల్ల మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ యూ క్యాన్ గ్రో ఎ వైడ్ వెరైటీ ఆఫ్ ది వెజిటబుల్స్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ యూ బయింగ్ దెమ్ అట్ ద స్టోర్. అంతే కాకుండా మనం వివిధ రకాలైనటువంటి కూరగాయలు పండించి మన అవసరాలకే కాకుండా మనం వాటిని కూడా అమ్ముకొని మనం మనీ గెయిన్ చేయొచ్చు. ఇంక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ వెజిటబుల్ పెంచడం వల్ల ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ మన బాడీకి ఎలా అవుతుంది? ఎలా పెరుగుతుంది ఫిజికల్ యాక్టివిటీ అని ఈ పాయింట్‌లో మనం తెలుసుకుందాం. గార్డెనింగ్ ఈజ్ ఏ ఫిజికల్ యాక్టివిటీ. అంటే గార్డెనింగ్ అంటే ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకంటే గార్డెనింగ్‌లో ఏమేమి ఉంటుంది? ప్రతిరోజు వాటర్ మనం వాటికి అందించాలి. నెక్స్ట్ అదే విధంగా కలుపు మొక్కలు తీసివేయాలి. వాటికి ఎరువులు ఏస్తూ ఉండాలి. నెక్స్ట్ అదే విధంగా వచ్చినటువంటి క్రాప్‌ని మనం హార్వెస్ట్ చేయాలి. ఈ విధంగా అన్ని ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుంది బాడీకి అనేది ఫిజికల్ యాక్టివిటీ అవుతుందండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. అండ్ దట్ క్యాన్ ఇంప్రూవ్ యువర్ ఓవరాల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. దీనివల్ల ఏమవుతుంది మనకి మన యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదే విధంగా మనం మనమంతా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఎక్సర్సైజ్ అండ్ ఫ్రెష్ ఎయిర్. అంతేకాకుండా ఈ వెజిటబుల్స్ పెంచడం వల్ల ఏమవుతుంది? అదేం ప్రొవైడ్ చేస్తుంది? మన బాడీకి ఎక్సర్సైజే కాకుండా ఫ్రెష్ ఎయిర్‌ని మనకి ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. అంటే చల్లటి గాలిని ఇస్తుంది. అండ్ కెన్ ప్రొవైడ్ ఏ రిలాక్సింగ్ అండ్ ఎంజాయ్ ద హాబీ. ఈ వాతావరణంలో మనం చాలా రిలాక్స్‌గా ఉండొచ్చండి. ఇది ఈ థర్డ్ చాప్టర్ యొక్క మొత్తం లెసన్ అండి. ఏంటి? థర్డ్ లెట్స్ గ్రో ట్రీస్. ఓకే. మనం కూడా మన ఇంట్లో వెజిటబుల్స్‌ని పండించాలి. ఓకే. ఇక మనం ఫోర్త్ చాప్టర్‌కి వెళ్దాం. ఏంటి ఫోర్త్ చాప్టర్ అంటే న్యూట్రియస్ ఫుడ్. న్యూట్రియస్ ఫుడ్స్ అంటే ఏవేవి తినడం వల్ల మనకి మనం ఒంట్లో న్యూట్రియస్‌ని ఇంప్రూవ్ చేసుకోగలమని మనం ఈ లెసన్‌లో నేర్చుకుందాం. ఏంటి న్యూట్రియస్ ఫుడ్స్? ఏ ఫుడ్స్ మనం తీసుకోవాలి? ఎటువంటి ఫుడ్‌కి మనం అవాయిడ్‌గా ఉండాలని మనం తెలుసుకుందాం. చూడండి ఫస్ట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్ అంటే మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్ మనం తీసుకుంటాం. అందులో ఫస్ట్ ఏంటి గ్రెయిన్స్. గ్రెయిన్స్ అంటే ఏంటి? దానం గింజలు అనమాట. లేదంటే గింజలకు సంబంధించినటువంటి కూడా ఆహారంగా తీసుకున్నటువంటి వాటిని గ్రెయిన్స్ అంటాం. వీటు, బార్లీ, కార్న్, ఓట్స్ ఇవన్నీ కూడా ఏంటి గ్రెయిన్స్ కిందకి వస్తాయి. గ్రెయిన్స్ ఆర్ ఏ స్టేపుల్ ఫుడ్. అంటే ఏంటి మనం ప్రతిరోజు కూడా ప్రధాన ఆహారంగా తీసుకుంటామే దాన్ని గ్రెయిన్స్ అంటాం. Grains are a stable food that form the base of many diets around the world. అంటే ఇది అంటే ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఇది ముఖ్యమైనటువంటి ఆహారం. ఏంటి? గ్రెయిన్స్ అనేవి. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడింగ్ రైస్, వీట్, కార్న్, బార్లీ, ఓట్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి? గ్రెయినీ ఫుడ్‌కి అంటే రైస్, వీట్, కార్న్, బార్లీ, ఓట్స్ ఇవన్నీ కూడా గ్రెయిన్ ఫుడ్ అన్నమాట. స్టేబుల్ ఫుడ్. అండ్ ఫ్రూట్స్ ఏంటి అంటే ఫ్రూట్స్ ఆర్ ఏ స్వీట్ అండ్ ఆఫెన్ జ్యూసీ ఫుడ్స్. అంటే ఫ్రూట్స్ ఎలా ఉంటాయి? చాలా స్వీట్ గా ఉంటాయి. అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా ఎలా తీసుకుంటాము ఈ ఫ్రూట్స్ ని జ్యూసీ ఫుడ్ కి తీసుకోవడం జరుగుతుంది. దట్ కమ్ ఫ్రమ్ ది రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అయితే ఫ్రూట్స్ ఎలా వస్తాయి అంటే ఏవైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయో వాటి నుంచి ఫ్రూట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ యాపిల్స్, బనానాస్, ఆరెంజెస్, గ్రేప్స్ అండ్ స్ట్రాబెర్రీస్ ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అండి. నెక్స్ట్ ఏంటి మనం తీసుకునే ఫుడ్ లో వెరైటీ ఆఫ్ ఫుడ్ లో నెక్స్ట్ వన్ ఏంటి? వెజిటేబుల్స్. మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? గ్రెయిన్స్ నేర్చుకున్నాం. ఈ గ్రెయిన్ అనేది మన ఆహారంలో ప్రతిరోజు తీసుకున్నటువంటి ఆహారంలో స్టేపుల్ ఫుడ్ అంటే ప్రధానమైనటువంటి ఫుడ్. నెక్స్ట్ ఏంటి? అదర్ ఆప్షన్ నెక్స్ట్ ఫ్రూట్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ ఆర్ ఏ ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్. ఏదైతే ప్లాంట్ నుండి వచ్చిందో ఎడిబుల్ అంటే ఏంటి? మనం తినేటువంటి పదార్థం అనమాట. ప్లాంట్ నుండి వచ్చినటువంటి పదార్థాన్ని మనం వెజిటేబుల్స్ అంటాం. దట్ ఆర్ ఏ కన్స్యూమ్డ్ హ్యాజ్ ఏ సోర్స్ ఆఫ్ న్యూట్రియన్. అంటే అది న్యూట్రియంట్ సోర్స్ అనమాట. ఏవే వెజిటేబుల్స్ ఉంటాయి అది ఫుల్ న్యూట్రియన్స్ కలిగి ఉంటుందని చెప్తున్నారు. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడింగ్ ద క్యారెట్స్, పీస్, పొటాటోస్ అండ్ కాలే అండ్ బ్రోకలీ ఇవన్నీ కూడా వెజిటేబుల్స్. ఇవేమి మనకి ప్రొవైడ్ చేస్తాయి? న్యూట్రియన్ లెవెల్స్ అనేవి మన బాడీలో పెంచుతాయి ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల. నెక్స్ట్ ఏంటి? మీట్ అండ్ పౌల్ట్రీ. మీట్ అంటే మాంసాహారం, పౌల్ట్రీ అంటే పాల సంబంధించినటువంటి ఉత్పత్తులు. మీట్ అండ్ పౌల్ట్రీ ఆర్ ఏ ఫుడ్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ది ఫ్లెష్ ఆఫ్ యానిమల్స్. అంటే ఏదైతే యానిమల్ నుంచి దాని నుంచి మాంసాన్ని ఏమంటాం? మీట్ అంటాం. ఎక్కడ యానిమల్స్ నుంచి మనం పొందుతాం. అండ్ సచ్ హాస్ అ బీఫ్, పోర్క్ అండ్ చికెన్ అండ్ టర్కీ ఇవన్నీ కూడా ఏంటి? మాంసకృతులు అనమాట. నెక్స్ట్ ఏంటి? ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, సీరియల్స్ అండ్ మిల్లెట్స్. మనకి ఎనర్జీ ఇచ్చినటువంటి ఫుడ్స్ ఏంటి అంటే సీరియల్స్ అంటే ధాన్యాలు అండ్ మిల్లెట్స్. న్యూట్రిషనల్ వాల్యూస్. అయితే ఇవి ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ కలిగి ఉంటాయి? ఈ సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటే
సీరియల్స్ అండ్ మిల్లెట్స్ ఆర్ రిచ్ ఇన్ ఏ కార్బోహైడ్రేట్స్. ఏముంటాయి సీరియల్స్ లో మిల్లెట్స్ లో ఎక్కువగా ఏముంటాయి అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ విచ్ ప్రొవైడ్ ద బాడీ విత్ ఎనర్జీ. ఈ కార్బోహైడ్రేట్స్ మన బాడీకి ఏం ప్రొవైడ్ చేస్తాయి, ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ దే ఆర్ ఆల్సో ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ సచ్ యాజ్ ఐరన్, మెగ్నీషియం, జింక్. అంతేకాకుండా అటు ఎటువంటివైన సోర్సెస్ కలిగి ఉంటాయి అంటే ఫైబర్స్ ఉంటుంది అనమాట. అంతేకాకుండా విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా సోర్స్ ఆఫ్ ఫుడ్ అన్నమాట. అండ్ ఇంకేం ప్రొవైడ్ చేస్తుంది వీటితో పాటుగా మైక్రో న్యూట్రియంట్స్ అంటాం అనమాట. వీటిని ఏంటి ఐరన్, మెగ్నీషియం, జింక్ వీటిని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సీరియల్స్, మిల్లెట్స్. నెక్స్ట్ ఏంటి అఫోర్డబుల్. అఫోర్డబుల్ అంటే మన స్తోమత. సీరియల్స్ అండ్ మిల్లెట్స్ ఆర్ ఆఫెన్ మోర్ అఫోర్డబుల్. అంటే ప్రతి ఒక్కరు కూడా వీటిని తీసుకోగలరు. అంటే అంత పెద్ద కాస్ట్ తో కూడుకున్నవి కావు. సీరియల్స్, మిల్లెట్స్ అనేవి చాలా చీప్ గా దొరుకుతాయి, అందరికీ దొరుకుతాయి. అండ్ దెన్ అదర్ ఫుడ్ సోర్సెస్ అంటే మిగతా వాటితో చూసుకుంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ పోల్చుకుంటే ఇవి చాలా చౌక ధరగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ గా ఉంటాయి. మేకింగ్ దెమ్ ఏ గుడ్ ఆప్షన్ ఫర్ ఏ పీపుల్ ఆన్ ఏ బడ్జెట్. అంటే పీపుల్ యొక్క బడ్జెట్ కి ఇవి సూటబుల్ అవుతాయి. ఏంటి సీరియల్స్ అండ్ మిల్లెట్స్. అండ్ కల్టివేషన్ అండ్ ఏ అవైలబిలిటీ. ఏ విధంగా వీటి కల్టివేట్ చేస్తారంటే సీరియల్స్ అండ్ మిల్లెట్స్ ఆర్ వైడ్లీ కల్టివేటెడ్ అరౌండ్ ద వరల్డ్. అంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సీరియల్స్, మిల్లెట్స్ క్రాప్ ని పెంచుతారు. అండ్ ఆర్ ఏ రెడీలీ అవైలబుల్ ఇన్ ఏ మెనీ కంట్రీస్. అన్ని కంట్రీలో కూడా రెడీగా అవైలబుల్ గా దొరికినటువంటి క్రాప్ అండి ఇది. దిస్ మేక్స్ దెమ్ ఎన్ ఇంపార్టెంట్ ఫుడ్ సోర్స్ ఫర్ ఏ మెనీ కమ్యూనిటీస్. అంటే ఇది చాలా కమ్యూనిటీస్ కి ఏదైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారో అందరికీ కూడా ఇది ఇంపార్టెంట్ అంటే ఫుడ్ ప్రధానంగా తీసుకున్నటువంటి ఆహారం. పర్టికులర్లీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. పర్టికులర్లీ ముఖ్యంగా ఏ కంట్రీస్ ఎక్కువ తీసుకుంటారు వీటికి అంటే శాంపుల్ ఫుడ్ గా అంటే డెవలపింగ్ కంట్రీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కూడా ఏంటి డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువగా వీటిని సీరియల్స్ ని, మిల్లెట్స్ ని ప్రిఫర్ చేస్తాయి వాటి యొక్క స్టేపుల్ ఫుడ్ గా అంటే ప్రధాన ఆహారంగా. నెక్స్ట్ ఏంటి ఫుడ్ సబ్స్టెన్సెస్ యూజ్ఫుల్ ఫర్ గ్రోత్ అండ్ పల్సెస్, మిల్క్, ఎగ్స్. అంటే ఫుడ్ సబ్స్టెన్స్ అంటే ఆహార పదార్థాలు యూజ్ఫుల్ ఫర్ ఏ గ్రోత్. అంటే మన బాడీ గ్రోత్ కి ఎటువంటి ఆహార పదార్థాలు అవసరము అంటే పల్సెస్. అంటే పల్సెస్ అంటే ఏంటి పప్పు ధాన్యాలు అండి. నెక్స్ట్ ఏంటి మిల్క్, ఎగ్స్. పల్సెస్ ఆర్ లెగ్యూమెస్ దట్ ఆర్ హై ఇన్ ఏ ప్రోటీన్. లెగ్యూమిస్ జాతి చెందినటువంటి మొక్కలండి పల్సెస్ అనేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెసలు, మినుములు ఇవన్నీ ఏంటి పప్పు ధాన్యాలు అన్ని కూడా అంటే లెగ్యూమినిస్ జాతి చెందినటువంటి ప్లాంట్స్ అవన్నీ కూడా దట్ ఆర్ హై ప్రోటీన్. అటువంటి ప్రోటీన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి ఫైబర్ అండ్ ఏ వేరియస్ విటమిన్స్, మినరల్స్. అంతేకాకుండా ఓన్లీ ప్రోటీన్స్ కాకుండా ఫైబర్ ఫుడ్ అనేది పల్సెస్ అనేవి ఫైబర్ అండ్ వేరియస్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. దే ఆర్ ఎన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఏ న్యూట్రిషన్ ఫర్ ఏ వెజిటేరియన్ అండ్ వేగన్స్. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు నాన్ వెజ్ తింటారు కదా, వాళ్ళు ఎక్కువగా కూడా వాళ్ళకి న్యూట్రిషన్ అందిస్తుంది అనమాట. వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అనమాట ఏంటి పల్సెస్ అనేవి. ఎక్కువ కూడా వాళ్ళు పల్సెస్ తినడం ద్వారా వాళ్ళ యొక్క న్యూట్రియన్స్ లెవెల్ ని పెంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మాంసాహారం తినరు కాబట్టి. అండ్ హూ మే నాట్ ఏ కన్జ్యూమ్ మీట్ ఆర్ ఏ డైరీ ప్రొడక్ట్స్. ఎవరైతే డైరీ ప్రొడక్ట్స్ అంటే పాల ఉత్పత్తులు కానీ మాంసం తింటారో వాళ్ళు ఈ పల్సెస్ ని తిని వాళ్ళ యొక్క ప్రోటీన్ లెవెల్స్ ని పెంచుకుంటారు. నెక్స్ట్ ఏంటి మిల్క్. మిల్క్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎటువంటి క్వాలిటీని కలిగి ఉంటుంది అంటే మిల్క్ ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ ది కాల్షియం. మిల్క్ తినడం వల్ల ఏమవుతుంది అంటే కాల్షియం మనలో ఇంప్రూవ్ అవుతుంది. కాల్షియం ఎందుకు అవసరం, మన బోన్స్ ఉన్నాయి కదా, బోన్స్ గ్రోత్ కి కాల్షియం అవసరం అనమాట. అందుకే ఎక్కువ గ్రౌండ్ నట్స్ తినమంటారు మనకి. విచ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఏ స్ట్రాంగ్ బోన్స్. అయితే కాల్షియం దేనికి అవసరం, స్ట్రాంగ్ బోన్స్ కి అవసరం. అండ్ టీత్. అంతేకాకుండా మన పళ్ళకి, మన బోన్స్ కి కూడా ఈ కాల్షియం అనేది చాలా అవసరం. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఏ ప్రోటీన్ అండ్ విటమిన్స్, మినరల్స్ సచ్ యాజ్ విటమిన్ డి, పొటాషియం, ఫాస్ఫరస్. అయితే ఈ మిల్క్ తాగడం వల్ల ఎటువంటి మనకి ప్రోటీన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అంటే విటమిన్స్, మినరల్స్, విటమిన్ డి, పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అండ్ కాల్షియం ఇవన్నీ కూడా మనలో ఇంప్లిమెంట్ అవుతాయి. న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. ఓకే. నెక్స్ట్ ఏంటి ఎగ్స్. ఎగ్స్ ఆర్ ఏ కంప్లీట్ సోర్స్ ఆఫ్ ఈ ప్రోటీన్. ఎగ్స్ అనేవి కంప్లీట్ సోర్స్ ఆఫ్ ఈ ప్రోటీన్. అంటే ఎక్కువ ప్రోటీన్ విలువను కలిగినటువంటి ఆహార పదార్థం ఏదంటే ఎగ్స్ అండి. ప్రొవైడింగ్ ఆల్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ దట్ ద బాడీ నీడ్స్. మన బాడీకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఎమినో ఆసిడ్స్ అనేవి ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దే ఆర్ ఆల్సో ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ఈ విటమిన్స్ అండ్ మినరల్స్.
అంతేకాకుండా ఓన్లీ ప్రోటీన్స్, ఎమినో యాసిడ్సే కాకుండా మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన బాడీకి. సచ్ యాజ్ ఏంటి ఆ మినరల్స్ అంటే విటమిన్ బి12, ఐరన్ అండ్ జింక్. ఈ 3 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మన బాడీ గ్రోత్‌కి. ఇవన్నీ కూడా ఏ క్వాలిటీ అంటే ఏ ఆహార పదార్థంలో ఉంటాయి? విటమిన్స్, మినరల్స్, బి12, ఐరన్, జింక్ అంటే ఎగ్స్ తినడం వల్ల మనకి ఈ బాడీలో ఇంప్రూవ్ అవుతాయండి. నెక్స్ట్ ఏంటి? ఫుడ్ దట్ ఇట్ కీప్స్ అస్ హెల్తీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది మనకి హెల్తీగా ఉంచుతుంది. ఏంటి ఆ ఫుడ్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. న్యూట్రిషనల్ వాల్యూ అయితే ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేవి ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూని కలిగి ఉంటాయి? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ ప్యాక్డ్ విత్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫైబర్స్. ఈ ఫ్రూట్స్ అండ్ విటమిన్స్ ఆల్సో అంటే ఎటువంటి న్యూట్రియంట్స్ కలిగి ఉంటాయి? విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఈ మూడిటువంటి ప్యాకేజ్ తో కలిగి ఉంటాయి. అండ్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఏ గుడ్ హెల్త్. ఈ 3 కూడా మనం గుడ్ హెల్త్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే అవసరం. దేర్ ఆల్సో లో ఇన్ ఈ క్యాలరీస్ దట్ అండ్ ఫ్యాట్. అయితే ఇంకా ఎటువంటి వాల్యూని కలిగి ఉంటుంది? లో క్యాలరీస్ అన్నమాట. అంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అదే విధంగా ఫ్యాట్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. అందులో ఫ్రూట్స్, విటమిన్స్‌లో. మరి ఏవి ఎక్కువగా ఉంటాయి? విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఏవైతే ఉంటాయో న్యూట్రియంట్స్ వాటి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీస్ అండ్ ఫ్యాట్స్ ఏవైతే కార్బోహైడ్రేట్స్ అంటే అయితే ముఖ్యంగా మనం సీరియల్స్ నుంచి పిండి ధాన్యాలు అంటామట. వాటి నుండి వచ్చేవి క్యాలరీస్ అండ్ ఫ్యాట్స్ వీటి లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో. అండ్ మేకింగ్ దెమ్ ఏ గ్రేట్ చాయిస్ ఫర్ ఏ పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ టు మెయింటైన్ ఏ హెల్తీ వెయిట్. ఎవరైతే స్లిమ్‌గా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి గుడ్ ఫుడ్ ఏంటి? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి. నెక్స్ట్ ఏంటి? ఫైబర్. ఫైబర్ అంటే ఏంటి? మనం అన్ని ప్రతిసారి ప్రతి పాయింట్‌లో కూడా ఫైబర్ అని చెప్పుకున్నాం కదా! అయితే ఈ ఫైబర్ ఏంటి అంటే బోత్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్. అంటే ఫైబర్ అంటే ఏదొక పీచు పదార్థం అండి. మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఏదైతే ఏ ఫుడ్ అయితే ఈ పీచు పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఏంటి? వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయన్నమాట. దీన్నే ఫైబర్ అంటారు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఏ డైజెస్టివ్ హెల్త్. అయితే ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినడం వల్ల ఏమవుతుంది? మన ఒంట్లో ఫైబర్ లెవెల్ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? డైజెస్టివ్ సిస్టమ్ అనేది హెల్తీగా ఉంటుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ అనేది తొందరగా జీర్ణం అవుతుంది. మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ కెన్ హెల్ప్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ది హార్ట్ డిసీజ్ అండ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. ఈ విధంగా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? మనం హార్ట్ డిసీజెస్ అండ్ క్యాన్సర్‌కి దూరంగా ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటి? సీజనల్ అవైలబిలిటీ. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ వెరైటీస్ త్రూఅవుట్ ద ఇయర్. అంటే ఇయర్ మొత్తం కూడా ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క రకమైనటువంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేది దొరుకుతుంటాయి మనకి. ప్రొవైడింగ్ ఏ కన్సిస్టెంట్ సోర్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఆప్షన్స్. ఇవి ఏం మనకు కల్పిస్తాయంటే అంటే కాన్స్టెంట్ సోర్సెస్ ఆఫ్ న్యూట్రియంట్స్ లెవెల్స్ మనకి ఇస్తాయన్నమాట. ఈటింగ్ సీజనల్ ప్రొడ్యూస్ కెన్ హెల్ప్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ది న్యూట్రియం డెఫిషియన్సీ. అయితే మనం ఏ సీజన్‌లో వచ్చినటువంటి ఫ్రూట్‌ని, వెజిటబుల్‌ని ఆ సీజన్‌లో తీసుకోవడం వల్ల ఏమవుతుంది? మనకు ఉన్నటువంటి న్యూట్రియంట్ లాస్‌ని ఎవరికైతే ఉంటుందో దాన్ని మనం దూరం చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్స్‌ని తీసుకోవడం వల్ల. అంటే మనం సీజన్ సంబంధించి మ్యాంగో అనుకో సమ్మర్‌లో పండుతుంది. అంటే మ్యాంగోని మనం సమ్మర్‌లో తినాలి. సీతాఫలం అనుకో అది ఏ సీజన్‌లో పండుతో దాన్ని అప్పుడు తీసుకోవాలి. ఈ విధంగా జాక్ ఫ్రూట్స్ అంటే ఇవి సీజన్‌లో పండినటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కాబట్టి మనం ఆ సీజన్ తీసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటే ఏంటి? న్యూట్రియంట్స్ లోపం అన్నమాట. దాన్ని నివారించవచ్చు. అండ్ ఆల్సో ఎన్‌ష్యూర్ దట్ యూ ఆర్ కన్స్యూమింగ్ ఫ్రెష్ అండ్ ఫ్లేవర్‌ఫుల్ ఫుడ్. ఈ విధంగా మనం ఇంకేమేమి ఫ్రెష్ ఫ్రూట్స్‌ని మనం తినొచ్చు. లేదంటే ఏం చేస్తారు? మ్యాంగోని జ్యూసెస్ చేసి ఇయర్ మొత్తం అమ్ముతారు. కానీ అది ఫ్రెష్ కాదండి అది. అవన్నీ కూడా ఎసెన్షియల్స్ కాబట్టి మనం ఫ్రెష్‌గా ఏ సీజన్‌లో పండినటువంటి ఆ ఫుడ్ అనేది ఆ సీజన్‌లో తీసుకోవడం వల్ల ఫ్రెష్ ఫుడ్‌ని తీసుకోగలుగుతాం. అదే విధంగా ఫ్లేవర్‌ఫుల్ ఫుడ్‌ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? న్యూట్రియస్ ఫుడ్. ఏ ఫుడ్స్ ఎక్కువ న్యూట్రియంట్స్ కలిగి ఉంటాయని ఈ పాయింట్స్ తెలుసుకుందాం. బ్యాలెన్సెస్ న్యూట్రియంట్స్. ఏ న్యూట్రియస్ డైట్ షుడ్ ప్రొవైడ్ ఎ బాడీ విత్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఇంక్లూడింగ్ విటమిన్స్, మినరల్స్ అండ్ హెల్తీ ఫ్యాట్స్. అంటే ఏంటి న్యూట్రియంట్స్ ఫుడ్స్ అంటే ఏవైతే విటమిన్స్, మినరల్స్, హెల్తీ ఫ్యాట్స్ అంటే తక్కువ ఫ్యాట్ లెవెల్ ఉంటుందో అవి వాటి తీసుకోవడం వల్ల ఏమవుతుంది? మన బాడీ అనేది బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్‌తో ఉంటుంది. అండ్ ఈటింగ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఫ్రమ్ ది డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ కెన్ హెల్ప్ ఎన్‌ష్యూర్ దట్ యూ
ఆర్ యూ గెట్టింగ్ ఆల్ ద న్యూట్రియంట్స్ యూ నీడ్. అయితే మనము ఎప్పుడు ఫుడ్ తీసుకున్నప్పుడు ఒకే ఫుడ్ కాకుండా, ఒకే స్టేపుల్ ఫుడ్ కాకుండా మనం రెగ్యులర్ గా కూడా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వివిధ రకాలైనటువంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ అనేది అవుతుంది అనమాట. మనం ఎక్కువగా ఏది తిని దాని మోతాదు ఎక్కువ పెరిగిపోతుంది, మిగతా న్యూట్రియంట్స్ వాల్యూ తక్కువగా అయిపోతుంది. మనం రెగ్యులర్ గా రైస్ తప్పించి ఇంకేం తినకపోయి మనకి ఏమవుతుంది, కార్బోహైడ్రేట్స్ ప్రొవైడ్ అవుతుంది కానీ మిగతా న్యూట్రియంట్స్ అనేవి ఉండవన్నమాట. సో మనము వివిధ రకాలైనటువంటి కూరగాయలు, అదే విధంగా ఫ్రూట్స్, రైస్, పల్సెస్, ఎగ్స్, మిల్క్ ఇవన్నీ కూడా తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ న్యూట్రియంట్ అవుతుంది అది. అండ్ సపోర్ట్స్ ద ఫిజికల్ హెల్త్. ఏ విధంగా ఇవి మన ఫిజికల్ హెల్త్ సపోర్ట్ ఇస్తాయి అంటే, ఈటింగ్ న్యూట్రియస్ డైట్ కెన్ హెల్ప్ ఇంప్రూవ్ ద ఫిజికల్ హెల్త్. అయితే ఈ న్యూట్రియస్ డైట్ తినడం వల్ల ఏమవుతుంది, మన ఫిజికల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బై ప్రొవైడింగ్ ద బాడీ విత్ ద న్యూట్రియంట్స్ ఇట్ నీడ్స్ టు ఫంక్షనల్ ప్రాపర్లీ. అయితే ఈ న్యూట్రియంట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీ అనేది ప్రాపర్ గా ఫంక్షన్ అవుతుంది, వర్క్ చేస్తుంది. అండ్ దిస్ క్యాన్ హెల్ప్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ది క్రోనిక్ డిసీజెస్. అంతేకాకుండా దీర్ఘకాలికంగా మనం బాధకున్నటువంటి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయి ఈ న్యూట్రియంట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల. సచ్ హ్యాస్ ద హార్ట్ డిసీజ్ అండ్ డయాబెటీస్ అండ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ఏ క్యాన్సర్స్. వివిధ రకాలైనటువంటి క్యాన్సర్, షుగర్ వ్యాధి, హార్ట్ డిసీజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాలెన్స్ న్యూట్రియంట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇవన్నిటిని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, సపోర్ట్స్ మెంటల్ హెల్త్. ఏ విధంగా మనం ఈ న్యూట్రియంట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన మెంటల్ హెల్త్ ని మనం సపోర్ట్ చేయొచ్చు అంటే, ఈటింగ్ న్యూట్రియంట్స్ ఫుడ్ కెన్ ఆల్సో హ్యావ్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది మెంటల్ హెల్త్. అంటే మన బ్రెయిన్ కూడా చాలా పాజిటివ్ గా వర్క్ చేస్తుంది న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవడం వల్ల. ఏ డైట్ దట్ ఈజ్ ఏ హై ఇన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండ్ కెన్ హెల్ప్ ఇంప్రూవ్ బ్రెయిన్ ఫంక్షన్. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి డైట్ లో, మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏవైతే మనకు అవసరమో, జింక్, ఐరన్, B12 ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రోటీన్స్, విటమిన్స్, అవి తీసుకోవడం వల్ల సరైన మోతాదులో మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెడ్యూస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అండ్ బూస్ట్ మూడ్. అంటే ఎటువైతే మనం ఉద్వేగాలకు గురి అవుతాం కదా, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం, లేదా యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, వీటి నుంచి మనం దూరం అవ్వచ్చు న్యూట్రియంట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల. వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, సపోర్ట్స్ వెయిట్ అండ్ మేనేజ్మెంట్. మనం ఏ విధంగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఈ న్యూట్రియంట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల అంటే, ఈటింగ్ ఏ న్యూట్రియస్ డైట్ కెన్ ఆల్సో హెల్ప్ విత్ ఏ వెయిట్ మేనేజ్మెంట్ బై ప్రొవైడింగ్ ద బాడీ విత్ ద న్యూట్రియంట్స్ ఇట్ నీడ్స్ వితౌట్ ఎక్సర్సైజ్ క్యాలరీస్. అయితే ఈ న్యూట్రియంట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఎక్కువ క్యాలరీస్ పెరుగుకోకుండా మన బాడీ లెవెల్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఎంత వెయిట్ ఉండాలి అనే వెయిట్ మేనేజ్మెంట్ తో అనేది మనకి ఈ న్యూట్రియంట్స్ ఫుడ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ దిస్ కెన్ హెల్ప్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ది ఒబిసిటీ. ఈ విధంగా న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనం ఒబిసిటీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒబిసిటీ అంటే ఏంటి, లావు ఎక్కడ ఉంది ఒబిసిటీ అంటారు. అండ్ ఇట్ అసోసియేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే ఒబిసిటీ రావడం వల్ల ఏమవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ప్రమోట్ ఎనర్జీ. ఏ విధంగా మనం ఈ న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే, న్యూట్రియస్ ఫుడ్ ప్రొవైడ్స్ ద బాడీ విత్ ఎనర్జీ. అంటే బాడీని ఎనర్జీ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ హెల్పింగ్ పీపుల్ ఫీల్ మోర్ అవేక్. అంటే చాలా అవేక్ గా ఉంటారు అన్నమాట, దేనికైనా సరే ఇంట్రెస్టింగ్ గా వర్క్ చేస్తారు. అండ్ అలర్ట్ అండ్ ఫోకస్డ్. అంటే ఏ పని చేసినా ఏకాగ్రతతో చాలా ఇంట్రెస్ట్ గా చేస్తారన్నమాట ఎవరైతే న్యూట్రియంట్స్ ఫుడ్ తీసుకుంటారో. And eating balanced diet that includes essential vitamins and minerals can help support physical and mental పెర్ఫార్మెన్స్. అయితే ఎవరైతే ఈ బ్యాలెన్స్ న్యూట్రియంట్స్ ఫుడ్ తీసుకుంటారో, ఏదైతే విటమిన్స్ అండ్ మినరల్స్ కలిగినటువంటి ఫుడ్ తీసుకుంటారో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి మెంటల్ అండ్ హెల్త్ కండిషన్ అనేది చాలా యాక్టివ్ గా ఉంటారన్నమాట. నెక్స్ట్ ఏంటి, సపోర్ట్ డైజెస్టేషన్. ఏ విధంగా ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ కి సపోర్ట్ చేస్తుంది. ఏ న్యూట్రియస్ డైట్ కెన్ ఇన్క్లూడ్స్ ఫైబర్ రిచ్ ఫుడ్స్. అయితే ఈ న్యూట్రియస్ డైట్ లో ఏంటంటే ఉంటాయి, ఫైబర్ రిచ్. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండాలి. కెన్ హెల్ప్ సపోర్ట్ డైజెస్టివ్ హెల్త్ అండ్ ప్రివెంట్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ సచ్ హ్యాస్ కన్స్టిపేషన్ అండ్ బ్లోయిటింగ్ అండ్ డయేరియా. అతిసారము, ఇవన్నీ కడుపు తిప్పడం, ఇవన్నీ కూడా ప్రాబ్లం మనకి తగ్గిస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఏదైతే పీచు పదార్థాలు కలిగి ఉంటాయి, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి ఫైబర్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మనం వచ్చినటువంటి అతిసారం, కడుపు సంబంధించిన వ్యాధులన్నిటిని కూడా మనం నివారించవచ్చు. నెక్స్ట్ ఏంటి, జంక్ ఫుడ్. ఈ జంక్ ఫుడ్ మనం ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ ఏదంటే జంక్ ఫుడ్. అయితే ఈ జంక్ ఫుడ్ వల్ల వచ్చినటువంటి నష్టాలు ఏంటో మనం నేర్చుకుందాం. హై ఇన్ క్యాలరీస్.
ఈ జంక్ ఫుడ్ ఎలా ఉంటుంది? హై క్యాలరీస్ ఉంటుందన్నమాట. అండ్ జంక్ ఫుడ్ ఈజ్ టిపికల్లీ హై ఇన్ క్యాలరీస్. వీటిలో హై క్యాలరీస్ ఉంటుంది. అండ్ విచ్ కెన్ కంట్రిబ్యూట్ టు వెయిట్ గెయిన్ అండ్ ఒబెసిటీ. ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది? వెయిట్ గెయిన్ అవుతారు. అది దేనికి దారి తీస్తుంది? ఒబెసిటీ. ఒబెసిటీ దేనికి దారి తీస్తుంది అంటే డిసీజెస్ కి రావడం జరుగుతుంది. ఎక్కువ ఒబెసిటీ పెరిగిపోవడం వల్ల. ఈటింగ్ జంక్ ఫుడ్ రెగ్యులర్లీ కెన్ ఆల్సో లీడ్ టు ద డైట్ దట్ ఈజ్ లేకింగ్ ఆఫ్ ది ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. ఎక్కువగా మన జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల దానిలో ఓన్లీ క్యాలరీస్ మాత్రమే ఇంప్రూవ్ అవుతాయి కానీ ఎటువంటి న్యూట్రియంట్స్ కూడా అందులో ఉండవన్నమాట. నెక్స్ట్ ఏంటి? అన్‌హెల్తీ ఫ్యాట్స్. అందులో జంక్ ఫుడ్ లో ఏమవుతాయి? అన్‌హెల్తీ ఫ్యాట్స్ అంటే మనకి హాని చేసేటువంటి ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు ఉంటాయి అన్నమాట జంక్ ఫుడ్ లో. జంక్ ఫుడ్ ఈజ్ ఆఫెన్ హై ఇన్ అన్‌హెల్తీ ఫ్యాట్స్. అంటే ఎక్కువగా ఏం కలిగి ఉంటాయి అంటే అన్‌హెల్తీ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. సచ్ యాజ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్. ఏంటి ఆ అన్‌హెల్తీ ఫ్యాట్స్ అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్నమాట. అంటే ఇవేమవుతాయి? ఈ ఫ్యాట్స్ అనేవి మనకి డైజెస్ట్ అవ్వనమాట. కొవ్వు పదార్థాలుగా పేగుల దగ్గర పేరుకుపోతూ ఉంటాయి. విచ్ క్యాన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ది హార్ట్ డిసీజెస్ అండ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇవి ఏం దారి తీస్తాయి? మనకి హార్ట్ డిసీజ్ ప్రాబ్లమ్ దారి తీస్తుంది. అంతేకాకుండా అదర్ ప్రాబ్లమ్స్ కూడా, హెల్త్ ఇష్యూస్ కూడా రైజ్ అవుతాయి జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల. హై ఇన్ షుగర్. అయితే ఈ జంక్ ఫుడ్ లో ఇంకేముంటాయి? హై షుగర్ లెవెల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. జంక్ ఫుడ్ ఈజ్ ఆఫెన్ హై ఇన్ షుగర్. అంటే జంక్ ఫుడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ విచ్ కెన్ కంట్రిబ్యూట్ టు టీత్ డికే. అంటే టూత్ డికే అంటే ఏంటవుతాయి? ఎక్కువ షుగర్ ఉండడం వల్ల అవి మన పళ్ళు చిగుర్లు అనేవి విరిగిపోతాయి. అండ్ వెయిట్ గెయిన్. అంతేకాకుండా హ్యూమన్ అనేవాడు వెయిట్ గెయిన్ అవుతాడు ఎక్కువగా. అండ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్. అంతేకాకుండా ఇతర హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? ఈ జంక్ ఫుడ్ లో హై ఇన్ సాల్ట్. ఎక్కువగా సాల్ట్ వేయడం జరుగుతుంది. జంక్ ఫుడ్ ఈజ్ ఆఫెన్ హై ఇన్ సాల్ట్. అంటే ఎక్కువ సాల్ట్ ని కలిగి ఉంటుంది. విచ్ కెన్ కంట్రిబ్యూట్ టు హై బ్లడ్ ప్రెషర్. అయితే ఈ సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దేనికి దారి తీస్తుంది? హై బ్లడ్ ప్రెషర్. అంటే హై బీపీ అంటారు కదా, దానికి దారి తీస్తుంది ఆ డిసీజెస్ కి. అంతేకాకుండా హార్ట్ డిసీజ్ అంటే స్ట్రోక్స్. నెక్స్ట్ ఏంటి అంటే లేక్స్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. ఈ జంక్ ఫుడ్ అనేవి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి ఉండవు. జంక్ ఫుడ్ ఈజ్ టిపికల్లీ లో ఇన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ సచ్ యాజ్ ద విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్. అయితే వీటిలో ఏమి ఉండవు అంటే విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఇవేవి కూడా ఉండవు. ఓన్లీ క్యాలరీస్ తో ఉంటుంది. ఇది ఒబిసిటీకి అనేది దారి తీస్తుంది. అండ్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఏ ఫుడ్ హెల్త్. అంటే గుడ్ హెల్త్. ఏవైతే మనకి గుడ్ హెల్త్ డైట్ ఉంటుందో విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఇవేవి కూడా జంక్ ఫుడ్ లో ఉండవు. అండ్ అడిక్టివ్. అంటే ఏ విధంగా మనం ఆ జంక్ ఫుడ్ కి బానిస అవుతాం అంటే జంక్ ఫుడ్ క్యాన్ బి అడిక్టివ్ డ్యూ టు ఇట్స్ హై షుగర్ అండ్ ఫ్యాట్ కంటెంట్. అంటే ఎక్కువగా షుగర్ అండ్ ఫ్యాట్ కంటెంట్ ఉండడం వల్ల మనం వాటికి అడిక్టివ్ అవుతాం అనమాట. ఎక్కువగా వాటికి ఆకర్షితులు అవుతాము. మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు లిమిట్ దేర్ ఇంటేక్. అంటే ఈ ఫుడ్ ఎవరైతే అలవాటు పడిపోతారో మళ్ళీ అవాయిడ్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు అనమాట. ఇవి ఈ రోజు చెప్పుకున్నటువంటి 2 చాప్టర్స్ అండి. మీ దగ్గర ఎలాగా మీ 5th క్లాసే కాబట్టి ఒకసారి నేను చెప్పాను కాబట్టి మీరు రిఫర్ చేయండి. ఏంటి? 3rd అండ్ 4th చాప్టర్స్ మళ్ళీ మీరు చదవండి. ఓకే. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది క్లాస్ అనేది. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్. ప్రాక్టీస్ అవ్వు బాగా. ఓకే. థ్యాంక్ యూ.